హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేవింగ్స్. అండ్ మొరింగా సిరీస్లో మనం ఇంకొక మొరింగా లీవ్స్తో ఇంకో రెసిపీ చూద్దాం. ఈరోజు తెలగపిండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మన నువ్వుల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశాక మిగిలిన రెసిడ్యూని తెలగపిండి అంటాం. దాంతో అది చాలా న్యూట్రిషియస్ అండి. దాంట్లో ఆయిల్ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, మిగతా ఫైబర్, ప్రోటీన్, ఇంకా కాల్షియం అన్నీ దాంట్లో ఇంకా ప్రెజెంట్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్. దాన్ని మనం మొరింగా లీవ్స్తో కంబైన్ చేసి ఈరోజు నేను ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ తీసుకుని మనం దాంట్లో పోపు దినుసులు మనకు కావాల్సినవి వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా నేను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మనము ఆనియన్స్ సాటే చేసుకుందాము. ఈ మొరింగా లీవ్స్ ఏంటి ఇన్ని రెసిపీస్ చూపిస్తుంది అనుకోకండి. ఇన్ని రెసిపీస్ చూస్తే మనం ఎన్నిసార్లు మొరింగా యూజ్ చేసుకోవచ్చు అని ఐడియా వస్తుందని నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను నేను. టర్మరిక్ యాడ్ చేసుకుని తర్వాత మనం కడిగి నీట్గా పెట్టుకున్న మొరింగా లీవ్స్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం సాటే చేద్దాము. ఈ మొరింగా లీవ్స్ ఆయిల్ ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో తర్వాత ఇది నేను 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత మనము వాటర్ వేసుకుందాం. ఇది ఉప్మా లాగా నేను డబల్ వాటర్ వేసుకున్నాను. 1 కప్ పిండి తీసుకుంటే నేను 2 కప్స్ వాటర్ తీసుకుని వేసి వాటర్ మరిగాక ఈ తెలగపిండిని నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని బాగా స్టిర్ చేసుకుని కాసేపు. ఇది వెరీ ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. అండ్ బిలీవ్ మీ, ఇట్స్ టేస్టీ. కంపల్సరీగా చేసుకోండి. ఇది ఇలా స్టిర్ చేసి తర్వాత మనం దీనిపైన లిడ్ పెట్టేద్దాము. లిడ్ పెట్టేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత తీసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్మా ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటుంది. ఇంకా కావాలంటే మీరు దీంట్లో పసుపు కాకుండా కారం, మసాలా ఏమైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం మా బాబు కూడా తింటాడు అని చెప్పేసి నేను స్పైస్ తక్కువ పెడుతున్నాను. ఇంకేమైనా స్పైసెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్ కానీ అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది, బాబు తింటే నేను యాడ్ చేయలేకపోయాను. తర్వాత చూసారా, లిడ్ తీసిన తర్వాత కింద వాటర్ ఎక్కడ లేకుండా మనం చక్కగా కలిపేసుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా సర్వ్ చేసుకుని తినొచ్చు. బిలీవ్ మీ, వెరీ టేస్టీ అండ్ న్యూట్రిషియస్ అండి ఇది.